ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాకారానికి సోనియా గాంధీయే కారణమని ఆమెకు ఆలయాన్ని నిర్మించి తన అభిమానాన్ని చాటుకున్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నేవూరి వెంకటరెడ్డి. అప్పట్లో ఆయన కాంగ్రెస్ జిల్లా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. 2014లో ఆయన భార్య నేవూరి మమత సర్పంచ్గా కొనసాగారు. 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెలువడగానే ఎల్లారెడ్డిపేటలో సోనియా గాంధీకి గుడి నిర్మించాలని వెంకటరెడ్డి నిర్ణయించారు. స్థానిక సాయిబాబా దేవాలయ స్వాగత తోరణం పక్కన సర్పంచ్ స్థలాన్ని కేటాయించారు. గ్రామ పంచాయతీ అనుమతితో ఈ మేరకు గద్దెను కూడా నిర్మించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్గా గెలుపొందిన వెంకటరెడ్డి కాంగ్రెస్ను వీడి బారాసలోకి చేరారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఆలయ నిర్మాణ పనులు మధ్యలో నిలిచిపోయాయి. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో సర్పంచ్ పదవి ముగియగానే వెంకటరెడ్డి కాంగ్రెస్లోకి తిరిగి వెళ్లారు. గద్దెపై పాలరాతితో గుడి నిర్మాణాన్ని ఇటీవలే పూర్తి చేశారు. అందులో సోనియా గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సి ఉంది. 30,000 సొంత ఖర్చులతో సోనియా గాంధీకి పాలరాతితో ఆలయాన్ని నిర్మించడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు.